హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను కృష్ణానగర్, హైదరాబాద్లో కృష్ణానగర్లో ఉన్న ఒక చిన్న నర్సరీకి వచ్చానండి. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అంట. చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో. ఇక్కడ అసలు ఎండ రాదండి. ఈరోజు మేము మాస శివరాత్రి కదా, వదిన నన్ను టెంపుల్కి తీసుకొచ్చిందనమాట, కృష్ణానగర్లో ఉన్న టెంపుల్కి. చూసారా ఎంత బాగున్నాయో. ఇదేమో వెరిగేటెడ్ ప్లాంట్లా ఉంది. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్సే. వీటికి ఏవో చిన్న కాయలు కూడా వచ్చాయి. స్పైడర్ ప్లాంట్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా, ఎంత బాగుందో చూసారా. ఇక్కడ చలి మాత్రం 28 డిగ్రీలు ఉందండి. ఇవి కూడా అవుట్డోర్ ప్లాంట్సే, షోయింగ్ ప్లాంట్స్ అని చెప్తున్నారు. ఎంత బాగుందో చూడండి. చిన్న నర్సరీ అన్నమాట ఇది. ఇక్కడేవో వంగ, మిర్చి ఇట్లాంటివి పెట్టారు. చిన్న సిమెంట్ కుండే ట్యాంక్లో పెట్టారన్నమాట. ఇక్కడ చూసారా ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్. పేర్లు వాటర్ యాపిల్ ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి. పేర్లు నాకు అంత ఐడియా లేదు. ఇదేదో ఖర్జూర్ ప్లాంట్లా ఉందండి. లెమన్స్ అనమాట. ఇవన్నీ లెమన్స్. ఏమి లెమన్సో తెలియదు. ఇవేమి లెమన్స్ అండి? మామూలు లెమన్స్ అండి, నార్మల్ లెమన్స్. ఇవేమో టేబుల్ లెమన్స్. స్టార్ ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా పెట్టారు. అవకాడో, ఆ పెద్దవి అవకాడో కదా, అవకాడో చాలా పెద్దగా ఉన్నాయి కదా ప్లాంట్స్ అవి. అవకాడో మొత్తం ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఏనండి. చాలా చిన్నగా ఉంది. వాటర్ స్ప్రే చూసారా ఎంత బాగుందో. చిన్న సపోటా ప్లాంట్ అన్నమాట ఇది. బాగున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. దానిమ్మ, చింత చెట్లు లాంటివి వీళ్ళు ఇక్కడ పెట్టారండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఒకసారి చూడండి, ఒకసారి ఎంత బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్. గ్రీన్ నెట్ కింద పెట్టారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇదేం ప్లాంట్ ఐడియా లేదు. ఇది మాత్రం వెరిగేటెడ్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. చాలా అందంగా కూడా ఉన్నాయి కదా. కాస్ట్ అంటే ఇంకేం పెట్టలేదు. జేడ్ ప్లాంట్స్ చూసారా, జేడ్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ ఇలా ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్. జేడ్ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వెరిగేటెడ్ ప్లాంట్స్. అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో ఇవి చాలా ఉంటాయి అన్నమాట. నాచు మనకు ఐడియా ఉంది కదా, ఇవన్నీ నాచు ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎంత బాగున్నాయో. నాకు మాత్రం చూడడానికి ఫస్ట్ టైం. నేను ఇంకా ఇంత పెద్ద హైదరాబాద్లో నర్సరీకి రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అన్నయ్య వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారిలోనే ఇదేదో నేను చూశానండి, గార్డెన్ గ్రూప్స్లో చూశాను. ఏదో బర్డ్ మన పక్షికి సంబంధించిన ప్లాంట్లా ఉంది. పేరు నాకు అంత ఐడియా లేదు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా అయినా తక్కువగానే ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి. చూడండి ఒక్కసారి. అవుట్డోర్ ప్లాంట్స్ రణపాల మనకు ఐడియా ఉంది కదా, ఇది రణపాల అన్నమాట. ఇవి చూసారా ఈ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ మాకు రోడ్ సైడ్ బాగా ఉంటాయండి. ఇవి పెద్ద పెద్ద చెట్లలో ఉంటాయి. వీటిలో కలర్స్ ఉన్నాయి.
ఇదేమో వాము ప్లాంట్ అనమాట. వీటిలో కలర్ చూసారా, ఇదేదో పసుపు కుంకుమ ప్లాంట్లా ఉంది. పసుపు కుంకుమ ఇదొక కలర్ అనమాట. ఈ కలర్ చూసారా, పర్పుల్ కలర్ బాగుంది. ఇది ఎల్లో కలర్, వీటిలో వైట్ కలర్. ఎంత బాగున్నాయో. ఇదేం ప్లాంటో తెలియదు కానీ ఈ ప్లాంట్ అయితే నా దగ్గర ఉందండి. గోరింతాకు, ఇదంతా గోరింతాకు. కొన్ని గులాబీలు అయితే ఇక్కడ పెట్టారు. పెద్దగా సేల్ అవ్వట్లేదు అనుకుంటా, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇంకా అక్కడ కొన్ని పెట్టారు చూడండి ఒకసారి. రోజెస్ చూసారు ఎక్కడ ఉన్నాయి. రోజ్ ప్లాంట్ అనమాట ఇది. ఇవి చిట్టి రోజెస్ ఎంత బాగున్నాయో, ముద్దొచ్చేస్తున్నాయి ఇప్పుడైతే మాత్రం. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే మొత్తం. ఇవన్నీ తులసమ్మ ప్లాంట్స్. అరటి ప్లాంట్, మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో అంటారు కదా, ఇది అదే అండి. తులసమ్మ మనకు ఐడియా ఉంది కదా. ఇవన్నీ బోగన్విలియా చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఎలాగో రోడ్ల మీద కటింగ్స్ జరుగుతాయి. నేను ఈ బోగన్విలియా ప్లాంట్స్ మీద సినిమా కూడా చూశానండి. చాలా థ్రిల్లర్ సినిమా అది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. రావి చెట్టు మనకి ఐడియా ఉంది కదా, ఆ చెట్లు కూడా అన్నమాట. అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో పెద్దగా సేల్ కాదు, ప్లాంట్స్ పెద్దగా పెంచట్లేదు. అంటే ఎండ తగలదు కదా. చూసారు ఇండోర్ ప్లాంట్స్ మెరూన్ కలర్లో ఉన్నాయి. రబ్బర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనండి. కాస్ట్లు అయితే ఎక్కడా పెట్టలేదు. మన బుజ్జి వినాయకుడు చూసారా, ఎక్కడైనా ఉండాల్సిందే కదా వినాయకుడు ముందు. ఫస్ట్ చామంతులు అంత పెద్దగా ఏమి లేవు. తమలపాకు ప్లాంట్స్ ఏవో 3 పెట్టినట్టున్నారు. ఎడీనియం కూడా తక్కువే, మెయింటెనెన్స్ పెద్దగా లేదు. వెరిగేటెడ్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవి. అక్కడ కొన్ని పెట్టారు. ఇవన్నీ మందారం ప్లాంట్లు అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందారాలు ఉన్నాయి. ఇంకా చూపిస్తాను ఆగండి. ఇంకా ఇవన్నీ ఈ టైప్ అంతా మందారం ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా అంతే, సేమ్ మందారమే. ఇవి సన్నగా మెరూన్ కలర్లో, ఆరెంజ్ కలర్లో పువ్వులు పోస్తాయి కదా, ఇవి అవిలాగానే ఉన్నాయి. అవేమో గరుడ వర్ధనం ప్లాంట్స్. మందారం చూసారా ఎంత బాగుందో, ఇది కూడా బాగుంది. ఇవన్నీ హైబ్రిడ్ మందారాల్లో ఉన్నాయండి. శంకు పువ్వులు, ఏ కలరో తెలియదు. ఇవన్నీ హైబ్రిడ్ గులాబీ అనమాట. ఇవేంటో ఇక్కడ చూడడానికి బాగానే ఉంటాయి, తీరా మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అస్సలు బతకవు. కారణం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. గులాబీ చెట్లు ప్లాంట్స్ పెంచే వాళ్ళకు బాగా తెలుసు అనమాట. నాటు గులాబీ అయితే మాత్రం నాకు బాగా తెలుసు. ఇవి కనకాంబరం ప్లాంట్స్, వీటికి బంగారం తీగ అంటారు కదా, అది బాగా అల్లేసింది. వీళ్ళకి అంత ఐడియా ఉన్నట్లేదు, అది తీయలేదు. ఇవి కొన్ని చిట్టి రోజెస్, కొన్ని హైబ్రిడ్ గులాబీలు కూడా కలిపేశారు. ఇవన్నీ నాటు గులాబీలా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి చూసారా. నాటు గులాబీ కలర్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. సీతాకోక చిలుకలు బా ఎంత బాగున్నాయో చూస్తుంటే మాత్రం. చూసారా ఎంత బాగుందో. నాటు గులాబీ బతికినంత ఇదిగా హైబ్రిడ్ గులాబీ అస్సలు బతకదండి. మళ్ళీ ఇదిగోండి హైబ్రిడ్ గులాబీ. రెడ్ సాయిల్, వాళ్ళకి ఎలాగో రెడ్ సాయిల్ కావాలి కదా. ఇదేమో ఏదో వర్మీ కంపోస్ట్లా ఉంది, చిన్న పాట్స్ అనమాట ఆ పక్కన ఉన్నది. అవేమో పాట్స్ అలాగో పెట్టుకుంటారు కదా ఇండోర్లో, అవుట్డోర్లో, టెర్రస్ పైన. అవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. కొన్ని సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చూసారా ఎలా ఉన్నాయో.
ఇప్పుడిప్పుడే వస్తున్నారండి జనాలు తీసుకోవడానికి. కృష్ణ తులసి అంటారు కదా, ఇది కృష్ణ తులసి. మాకైతే చాలా ఉంటాయి ఇక్కడ. ఇది మాత్రం తెగ నచ్చేసిందండి నాకైతే మాత్రం. ఇది చూసారా పాట్స్ ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని సీడ్స్ అట్లాంటివి కూడా పెట్టారు. ఎంట్రన్స్ అన్నమాట ఇది. నేను లోనికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ తీయలేదు. ఇక్కడ కొన్ని బోగన్విలియాస్ అవుట్డోర్ ప్లాంట్స్ అని సైడ్ అమ్మ పెట్టారనమాట. దీని పేరు కశ్యాపి ప్లాంట్స్ నర్సరీ అంట. ఇది కమలాపూరి కాలనీ కమ్యూనిటీ సెంటర్ బిసైడ్ గ్రీన్ బావర్చి హోటల్ మెయిన్ రోడ్ శ్రీనగర్ కాలనీ అండి. ఇది కృష్ణానగర్ టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా. మీకు ఈ నర్సరీ వీడియో కనుక నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.